తిరుపతిలో మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అనమాట డే 1. గుర్తులో స్టాపింగ్ ఉంటుంది అనుకున్నా, బట్ ఆపకుండా వెళ్ళిపోతుంది. నీళ్ళల్లో కొంచెం చాయ్ పత్తా వేసుకొని కొంచెం వేడి చేసుకుని తెచ్చేసినాడు అనమాట. 130, 120 స్పీడ్లో పోతుంది. 10 minutesలో రీచ్ అవ్వాలి. 10 minutes కంటే ఎక్కువ వెయిట్ చేయని చెప్పినాడు అనమాట ఆయన. వీడియో స్టార్ట్ చేసే ముందు లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఇంతవరకు ఈ వీడియోని షేర్ చేయండి అని చెప్పి ఇంతవరకు చెప్పాలా. సో ఫస్ట్ టైం అడుగుతున్నా, వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. కమెంట్ షేర్ చేస్తే ఈ వీడియోకి కొంచెం రీచ్ వస్తుంది. సో నా నెక్స్ట్ వీడియోని ఇంకా మంచిగా డిజైన్ చేయడానికి నాకు చాలా బూస్టప్ ఇచ్చినట్లు ఉంటుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా నెక్స్ట్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఈ ట్రిప్ అయితే నార్మల్గా రెగ్యులర్గా అయితే ఉండదు. లదాఖ్ అంటే భయం ఉన్న ప్రతి ఒక్కరూ ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, రూట్ ఏంటి, బైక్స్ ఎలా, ఏ టైంలో వెళ్తే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ లదాఖ్ ఫుల్ సర్క్యూట్ని కంప్లీట్ చేయడానికి ఎలాంటి రూట్స్ ఉన్నాయి, ఏ రూట్లో వెళ్తే బాగుంటుంది అండ్ నేనెలా వెళ్తున్నా, బడ్జెట్లో 12 days లదాఖ్ ట్రిప్ ఎలా కంప్లీట్ చేయాలో ప్రతి ఒక్కటి నేను ఎక్స్పీరియన్స్ అవుతూ మీకు డీటెయిల్స్ని షేర్ చేస్తా. లదాఖ్ వెళ్ళడం చాలా ఈజీ, బట్ కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయడం మాత్రం చాలా కష్టం. సో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. హే హలో రైడర్స్ అండ్ అడ్వెంచర్ సీకర్స్, ఐఎమ్ హనత్ బండి అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ హ్యారీ 46. సో ఈ బ్యాగ్ అయితే నేను నిన్న వచ్చిందనమాట. లగేజ్ ప్యాకింగ్ వీడియోలో ఈ బ్యాగ్ అయితే చూపించలా, నిన్న ఆర్డర్ చేసిన దీన్ని, ఎందుకంటే 2 bags ఎక్స్ట్రా అవుతున్నాయి అనమాట నాకు. సో ఇది చాలా కన్వీనియంట్గా ఉంది, చాలా ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అన్ని నార్మల్గా కేబుల్స్ పెట్టేసా. ఇక్కడ 2 బలక్లవాస్, మెడిసిన్స్, ఛార్జరు, ఇవి గోప్రో ఐటమ్స్, మొబైల్ హోల్డరు, ఇది బ్యాటరీస్, చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ అన్నీ నీట్గా ఫిట్ అయిపోయాయి అనమాట. ఎప్పుడైనా ఏమన్నా తొందరగా కావాలన్నా కూడా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు అనమాట ఈ బ్యాగ్ని. సో చాలా బాగుంది బ్యాగ్. నాకైతే 220 రూపీస్ ఏమో పడింది, అమెజాన్లో కొనుక్కున్నా. సో ఎవరికైనా కావాలనుకుంటే కామెంట్లో పింక్ చేయండి, షేర్ చేస్తా. సో ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. సో మన ట్రైన్ అయితే దాదాపు 1/2 hour డిలే ఉందన్నమాట. సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి ఢిల్లీ వరకు వెళ్తుంది. సో మనమైతే ఎర్రగుంటలో అయితే ట్రైన్ ఎక్కబోతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అవుతుంది. ఇంకా దాదాపు 1 hour అయితే వెయిట్ చేయాలి. సో మనం వెళ్ళబోయే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ 8:20కి, కానీ 1/2 hour అయితే డిలే ఉంది. 9కి అయితే వస్తుంది. ఇక్కడ 9కి స్టార్ట్ అయితే ఢిల్లీలో నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock అయితే రీచ్ అవుతాం. ఈరోజు కాదు, నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clock అయితే రీచ్ అవుతాం. సో రీచ్ అయిన తర్వాత నా ప్లాన్స్ ఏంటో ఆన్ ద వేలో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ తిరుపతి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, ఢిల్లీ వరకు డైరెక్ట్. సో దాదాపు మన జర్నీ అయితే 34 hours అయితే ఉంటుంది, ఎర్రగుంట టు ఢిల్లీ 4th టైం. సో ఫైనలీ మన లదాఖ్ ప్రయాణం అయితే స్టార్ట్ అయింది. ఈ ఫీలింగే వేరే ఉంది అండ్ ఈ ఎక్స్పీరియన్స్ వేరే ఉంది. చాలా ట్రిప్స్కి వెళ్ళినా, చాలాసార్లు ట్రైన్లో తిరిగినా, బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ రైల్వే స్టేషన్స్. ఎవరో ఒకరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలి. సో డైరెక్ట్గా చెత్త అంతా రైల్వే స్టేషన్ లోపలికి తోసేస్తున్నారు. సో మైక్ పెట్టుకోవడం మర్చిపోయినా. ట్రైన్ అయితే వచ్చింది. మన కోచ్ వచ్చేసి B5. అంతపాటు నా బామర్ది వచ్చినాడు అనమాట డ్రాప్ చేయనీక. ఎవరికో లగేజ్ పెట్టించి పోయినాడు. సో బాయ్ వెంకట్. హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ బాయ్ వెంకట్. బాయ్. జాగ్రత్త చిన్నగా. ఓకే బాబు. బాయ్ బాయ్ వెంకట్. జాగ్రత్త. హ్యాపీ జర్నీ బాబు. బాయ్ బాయ్ బాయ్.
Thank you. సో ఫైనలీ ట్రైన్ అయితే ఎక్కేసి సెటిల్ అయిపోయినా. సో టైం వచ్చేసి 9 o'clock అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ డిలే అయినా కూడా రీచ్ అయ్యేది ఒక 10 minutes ముందే రీచ్ అయిపోతుంది ఢిల్లీకి. సంపర్క్ క్రాంతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేయాలి. సో బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా ఎర్లీ మార్నింగ్ వీడియో షూట్ చేయడానికి తొందరగా రెడీ అయిపోయి తొందరగా లేచేసిన అనమాట. 1.5 day జర్నీ. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో మా అత్తయ్య చాలా సరుకు పంపించింది. ఒక 12 రోజులు సరిపోయిన ఫుడ్ పంపించింది. స్వీట్స్, కారం చుట్లు. సో ఈ రోజుకి కంప్లీట్గా సరిపోయేటట్టు ఫుడ్, చపాతి, చిత్రాన్నం. ఎందుకంటే ట్రైన్ ఫుడ్ అంత బాగుండదు. నువ్వు ఎంత ఎక్స్పెన్సివ్ ఫుడ్ అని ఆర్డర్ చేయ ట్రైన్లో అది అంతంత మాత్రంగానే ఉంటుంది అనమాట. దాంట్లోకి ఏమేమి కలిపి చేస్తారో ఈ మధ్య రీల్స్ కూడా చూస్తున్నాం కదా. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్స్ బికాస్ నా డ్రీమ్ ట్రిప్ కదా. సో ఇలాగ ట్రైన్లలో బస్సులో జర్నీ చేసేటప్పుడు జస్ట్ శనక్కాయల పొడి చపాతీ కలుపుకొని తింటే స్వర్గం కనబడుతుంది. ఎందుకంటే ఏం దొరకవు కదా. పక్కన ఒక ఫ్యామిలీ పడుకుంది, నన్నే చూస్తున్నారు. ఇద్దరిలోంచి నేసి మరి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు. సో మనమైతే ప్రజెంట్ గుత్తికి అయితే వచ్చేసినాం అనమాట. గుత్తిలో స్టాపింగ్ ఉంటుంది అనుకున్నా, బట్ ఆపకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే గుత్తి జంక్షన్ కదా. మామూలుగా గుత్తి గుంతకల్లో స్టాపింగ్ ఉండి చాలాసేపు అయితే నిలబడుతుంది, బట్ నిలబడట్లేదు ట్రైన్, వెళ్ళిపోతుంది. 3 tier ఏసీ కాబట్టి కొంచెం అటు ఇటు క్లీన్గానే ఉంది. సో 2 tier బాగుంటుంది. స్లీపర్ చూడాలి, నెక్స్ట్ లెవెల్ గలీజ్గా ఉంటుంది అనమాట. సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయినాం అనమాట. టైం వచ్చేసి దాదాపు 2:30 అవుతుంది. హాఫ్ అన్ అవర్ డిలే అగైన్. హాఫ్ అన్ అవర్ కవర్ చేయలేకున్నారు. లాస్ట్లో ఢిల్లీకి రీచ్ అయ్యేలోపు 10 minutes ముందుగా అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో దాదాపు ఇక్కడే ఒక 15-20 minutes అయితే ఉంటుంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ కదా. జనాలు మాత్రం దుమ్ము ఉన్నారనమాట. రిజర్వేషన్ లేకపోతే బంచిక్కే. సో ఇది మెయిన్ జంక్షన్ కదా, ట్రైన్లో క్లీన్ చేస్తున్నారు. సో అందుకే ఒక 10 minutes అయితే లేట్ అవుతుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి తిరుపతిలో మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది అనమాట, Day 1. సో నేను ఎక్కింది మీకు తెలుసు కదా, ఎర్రగొండలో ఎక్కిన 8:20కి స్టార్ట్ అయింది అనమాట ఎర్రగొండలో. సో ఢిల్లీకి Day 2 ఈవినింగ్ 6:30కి అయితే రీచ్ అయిపోతుంది. సో టోటల్ ట్రావెల్ టైం వచ్చేసి దాదాపు 36 hours అయితే ఉంటుంది. 2306 kilometers అయితే కవర్ చేస్తుంది టోటల్గా ఇది. అండ్ ట్రైన్ వచ్చేసి మా భోగి అయితే నీట్గా ఉంది, రావడం లేదు. కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసిన తర్వాత, ఒక నైట్ గడిచిన తర్వాత తెలుస్తుంది ఎంత నీట్గా ఉంటుందో. ఇందాకే కాచిగూడలో క్లీన్ చేశారు వర్కర్స్ వచ్చి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రాణి కమలాపతి. భూపాల్ స్టేషన్కి దగ్గరలో ఉన్నాం అనమాట. ట్రైన్ వచ్చేసి హాఫ్ అన్ అవర్ ఎర్లీగా అయితే వెళ్తుంది. భూపాల్లో స్టార్ట్ చేద్దాం అనుకున్న వీడియో, కానీ ఇక్కడ క్రాసింగ్కి పెట్టేశాడు. ట్రైన్లో వచ్చేసి టీ దరిద్రంగా ఉంది. కొంచెం వెయిట్ చేసుకుని తెచ్చేసినాడు అనమాట. సో ఇక్కడ కొంచెం చాయ్ షాప్ ఉంది. భూపాల్లో తాగదాం అనుకున్నా దిగి, బట్ ఇక్కడే క్రాసింగ్లో భూపాల్లో స్టేషన్ ఖాళీగా లేకుంటే ఇక్కడే చాలాసేపు ఆపేస్తారు. దాదాపు ఒక 20 minutes ఆపేస్తారనమాట. సో भाई 2 चाय दे दो ना, खत्म हो गया क्या? కాఫీ भी नहीं क्या? భూపాల్లోనే ఇప్పుడు హార్న్ కొట్టేసినాడు. మందేనా ట్రైన్? హైదరాబాద్ పట్టింది, కానీ ఆ సీట్ కొంచెం కంజెస్టెడ్ ఉండడం వల్ల
ఫుల్ ఒళ్ళనొప్పులు అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ రాణి కమలాపట్ అనే స్టేషన్ చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. జంక్షన్ బ్రో, ఇది జంక్షన్ ఉన్నట్లుంది అనమాట. 2 to 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నట్లున్నాయి. 20 రూపాయలు అంట ఒక స్టై. 20 రూపాయలు ఇచ్చినా కూడా కొంచెం బాగుంటే పర్లే, కానీ పర్వాలే. ట్రైన్లో టీ కంటే ఇది బెటర్, కొంచెం పర్లే బ్రో కొంచెం. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఇన్ని స్టాపింగ్స్ అయితే ఉండవు మామూలుగా. మీరు రాజధాని ఇవన్నీ చూసుకుంటే ఇన్ని స్టాపింగ్స్ ఉండవు, కానీ ఈ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్కి కొన్ని ఎక్కువ స్టాపింగ్స్ ఉన్నాయి. కాచిగూడ దాటిన తర్వాత చాలా సార్లు స్టాప్ చేసుకుంటూ వచ్చింది. నార్త్ ఇండియన్కి వస్తానే నార్త్ ఇండియాలో కొంచెం తక్కువ స్టాపింగ్స్ అయితే ఉన్నాయి. హార్న్ అయితే కొట్టారు, మూవ్ అవుతుంది. ఇంతసేపు బయట ఉండి వస్తే ఒక డౌట్ ఉంటుంది, మన బ్యాగ్స్ ఉన్నాయో లేదని. ఉన్నాయి. సో అన్నీ ఎక్స్పెన్సివ్ ఐటమ్స్ అన్నీ దీంట్లో పెట్టేసాం అనమాట. ఇంకా మిగతా ఈ బ్యాగ్స్లోని, కింద పెట్టిన బ్యాగ్స్లోని చిన్న చిన్న బట్టలు అవి ఉంటాయి అంతే, ఇంతకుమించి ఏం లేవు. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి భూపాల్ తర్వాత గ్వాలియర్ తర్వాత ఢిల్లీ. ఇంకా 2 స్టేషన్స్ ఉన్నాయి నాకు తెలిసి. భూపాల్ జంక్షన్కి అయితే వచ్చినాం అనమాట. దీని ముందు జంక్షనే బాగుంది, రాణి కమలాపట్టి. ఇది చూడండి ఎంత చెత్తగా ఉందో. భూపాల్ పెద్ద జంక్షన్ అనుకున్నా, బాగా నీట్గా ఉంటుంది అనుకున్నా, బట్ నార్మల్గానే ఉంది. టీ తాదాం అనుకున్నా, ఇంకొకటి షాప్స్ ఏం అవైలబుల్గా లేవు. రైల్వే స్టేషన్లో బ్యాగ్ షాప్ చూడడం నేను ఫస్ట్ టైం. టైం వచ్చేసి 8:20 అవుతుంది. 8:15కే రావాలి. ఇంతకుముందు రాణి కమలాపట్టి స్టేషన్కి వచ్చినప్పుడు ½ అన్ అవర్ ఎర్లీగా వచ్చింది. ఇప్పుడు 15 minutes డిలే. ఇక్కడ ఒక 8 minutes అయితే ఉంటుంది. దాని తర్వాత 8:30కి అయితే స్టార్ట్ అయిపోతుంది. ఫైనల్గా రీచ్ అయ్యేది ఒక 10-15 minutes అయితే తొందరగా రీచ్ అవుతుంది ఢిల్లీకి. అండ్ టీ గురించి కొంచెం ముందుకు వెళ్తున్నాం అనమాట. టీ కనిచూపు మేరలో లేవు. ట్రైన్లో టీ కొనుక్కుందాం అనుకుంటే అది దరిద్రంగా ఉంటుంది. ఆయన చాయ్ ఇస్తున్నాడు. ఫస్ట్ టైం టీని ప్యాకెట్లో కలిపేసడం చూస్తున్నాను. ఇది టీ పౌడర్ కలిపేసినాడు. ఫస్ట్ టైం చూసాను టీ పౌడర్ కలిపి, ఎట్లా ఉంటుందో. దరిద్రంగా ఉంది. దాదాపు 2 hours అయింది ఇక్కడ ట్రైన్ ఆపేసి. ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి క్రాసింగ్స్ ఉండవు అన్నట్లు అనుకున్నా, బట్ ఐఎమ్ రాంగ్. 2 గంటలు అయింది లిటరల్లీ. ఇది ఏ స్టేషన్ కూడా తెలియదు, చిన్న స్టేషన్ ఏదో. సో ఫైనలీ ఆఫ్టర్ 2.5 hours తర్వాత మూవ్ అయింది అనమాట ట్రైన్. మనమైతే ఆల్రెడీ ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేసినాం. టైం వేస్ట్ చేయదలుచుకోవాలి నేను. ఇంకా ఉంది ట్రైన్ జర్నీ పోయేది, అప్పుడే స్టార్ట్ చేసిన. అట్లీస్ట్ ఈ 2.5 hourలో దాదాపు హాఫ్ ఎడిటింగ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు తీసే బ్లాగ్స్ కూడా మళ్ళీ దీంట్లో వేసి దాన్ని కూడా ఎడిటింగ్ చేయాలా. సో ఫైనల్లీ మూవ్ అవుతుంది. సో మా బోకి మనాలికి బస్సు ఉందనమాట. ఇప్పుడు 8 o'clock ఉంది. ఇది 7 o'clock లోపల వెళ్తే రీచ్ అవుతాడు, లేకుంటే వేరే బస్ ఎక్కి వెళ్ళాల్సింది. మ్యాక్సిమం వెళ్ళిపోతుంది 6:30 లోపు వెళ్ళిపోతుంది. మళ్ళీ క్రాసింగ్ పడింది, మళ్ళీ ఆపేసినారు ట్రైన్ని. సో ఈ ట్రైన్ కోసం అయితే మన ట్రైన్ ఆపేసినారు. జైపూర్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది బెంగళూరుకి వెళ్తా ఉందనుకుంటా. దాదాపు 130-120 స్పీడ్లో పోతుంది. టైం వచ్చేసి ఎస్టిమేటెడ్ అరైవల్ టైం వచ్చేసి 9:10 అయితే చూపిస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 8 o'clock అయితే చూపిస్తుంది. 1 hour. మన బస్సు వచ్చేసి 9:35కి. సో నేను దిగిన తర్వాత కూడా నేను బస్ స్టాండ్కి వెళ్ళడానికి దాదాపు ఒక 20 minutes నుంచి ½ అన్ అవర్ పడుతుంది. సో ఇప్పుడు కరెంట్లీ ఓక్లా స్టేషన్లోనే అనమాట. టైం వచ్చేసి 9:18 అవుతుంది. ఇక్కడి నుంచి ర్యాపిడోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి ర్యాపిడోలో వెళ్ళినా కూడా 40 minutes చూపిస్తుంది. మన బస్ అయితే 9:35కి చెప్పినా కదా ముందుగానే, 9:35కి. ఇంకా 3 minutes అయితే చూపిస్తుంది. 9:20కి దిగిన దాదాపు 40 minutes అయితే 10 అయితే రీచ్ అయ్యేలోపు. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు. ఆటో అయితే మాట్లాడుకున్నాను అనమాట. ఇంకా 9:37 అవుతుంది. మనం 10 minutesలో రీచ్ అవ్వాలి. 10 minutes కంటే ఎక్కువ వెయిట్ చేయని చెప్పినాడు అనమాట ఆయన. 9:45కి బస్సు మూవ్ చేస్తా అన్నాడు. ఇంకొక 10 minutes అడుగుతాను, ఈయనని 500 ఇచ్చిన. తొందరగా నేను తొందరపడుతుంటే ఇంక వాళ్ళు రేట్లో తగ్గట్లేదు అనమాట. దాదాపు 500 అడిగినారనమాట జస్ట్ 13 kilometersకి. వెళ్తున్నాడు ఫాస్ట్గానే. 20 minutes మినిమం 20 minutes పడుతుంది అన్నాడు. మళ్ళీ
చూడాలి ఎంతసేపు పడుతుందో, నేనైతే కనిపించట్లా. సో ఫైనల్లీ బస్సుని అయితే లాస్ట్ మినిట్లో క్యాచ్ చేసిన. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ వ్లాగ్లో ఫస్ట్ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తా. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఐఎమ్ Harry 46. కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. బై బాయ్.